Good morning, guys. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఈ రోజు మనము పార్ట్ 2కి సంబంధించిన ఏవైతే ఆర్మీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని టఫ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో పార్ట్ 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము అండ్ దీనికన్నా ముందు కొన్ని పార్ట్స్ అనేది అప్ టు పార్ట్ 5 మనం డిస్కస్ చేసాము. అవి రిలేటెడ్ టు 2021లో ఏవైతే క్వశ్చన్స్ అనేది అడిగాడో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది పార్ట్ 1 ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము, ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటిలో మ్యాక్సిమము ఏవైతే రావచ్చో వాటికి సంబంధించిన రెలవెన్సీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రతిదీ ఏబిసిడి ఆప్షన్స్ ప్రతిదీ తెలుసుకున్నాము. ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అమెజాన్ మనకు తెలుసు. లాంగెస్ట్ అంటే నైల్ అని చెప్పుకోవచ్చు, ఈజిప్ట్లో పోతుంది. అదేవిధంగా లార్జెస్ట్ అడిగాడు కాబట్టి అది అమెజాన్ రివర్ అన్నమాట. సో ఈ అమెజాన్ రివర్ అనేది ఆఫ్రికా ఖండంలో మనం చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ బిగ్గెస్ట్ రివర్ ఏదైతే ఉందో దీన్నే మనము చెప్పుకోవచ్చు. ఎక్కడ ఇది అంటే ఇక్కడ సౌత్ అమెరికా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది సౌత్ అమెరికా నుంచి ఫ్లో అవుతుంది, కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆఫ్రికా అనేది మనం చూసినట్లయితే ఈ ఆఫ్రికా ఖండం బ్లాక్ కాంటినెంట్. ఇక్కడ ఆన్సర్ మనము సౌత్ అమెరికా అనేది ఉండాలి. ఇక్కడ బై మిస్టేక్ ఆఫ్రికా చేశాను. ఈ రివర్ ఏదైతే ఉందో ఇట్ గోస్ త్రూ సౌత్ అమెరికా. అండ్ ఏది లాంగెస్ట్ రివర్ అంటే నైల్. ఇది ఈజిప్ట్లో ఉంది. అది అలెగ్జాండ్రియా అనే సిటీ నుంచి పాస్ అవుతుందన్నమాట. దీన్ని మనము ఈ ఈజిప్ట్ సిటీని గిఫ్ట్ ఆఫ్ ద నైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నైల్ యొక్క గిఫ్ట్గా మనం తెలుసుకోవచ్చు. రీసెంట్లీ ఏదైతే షిప్ ఎవర్ గ్రీన్ అనే షిప్ ఇరుక్కుపోయిందో ఈ నైల్ రివర్ త్రూ మనం చూసినట్లయితే ఈజిప్ట్లో ఒక చిన్న సూయేజ్ కెనాల్ ఉందన్నమాట. అక్కడ ఆ ఎవర్ గ్రీన్ అనే షిప్ ఇరుక్కుపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అట్కామా డెజర్ట్ ఎక్కడుందిరా అంటే ఆఫ్రికాలో ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం బై మిస్టేక్ అనేది ఆఫ్రికా ఉంది, డోంట్ వరీ. ఇది సౌత్ అమెరికా నుంచి ఫ్లో అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే షెడ్యూల్స్ ఉన్నాయి, 1, 2, 3 డిఫరెంట్ షెడ్యూల్స్. 8th షెడ్యూల్ అని చెప్పి ఇక్కడ 22nd మనం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో డోంగ్రీ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది ఇండియాలో కాన్స్టిట్యూషన్లో 8వ షెడ్యూల్ ప్రకారము ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 రాష్ట్రాల నుంచి ఫ్లో అవుతుందని చెప్పి గుర్తుంచుకోండి. 73 ఏంద్రా అంటే ఈ విధంగా పంచాయతీరాజ్ అనేది 73rd అమెండ్మెంట్ ప్రకారమే ఇది తీసుకోవడం జరిగింది. ఫస్ట్ రాజస్థాన్ ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ని తీసుకున్నారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని లాంగ్వేజెస్, ద లాంగ్వేజెస్ వర్ డిస్క్రైబ్డ్ ఇన్ ద రాక్ ఎడిక్ట్స్ ఆర్ ప్రాకృత్, గ్రీక్, ఖరోష్టి, బ్రాహ్మీ అండ్ అరబిక్. సో అశోకన్ టైంలో ఈ విధంగా కొన్ని లాంగ్వేజెస్ అనేది ఉన్నాయన్నమాట. అవి ఏంట్రా అంటే ప్రాకృత్, గ్రీక్, ఖరోష్టి, బ్రాహ్మీ అండ్ అరబిక్. ఈ స్క్రిప్ట్స్ మనము అక్కడ ఆ టైంలో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూస్తే సత్యర్థ్ ప్రకాష్, ఇది మనిషిగా ఇదేంటంటే సత్యర్థ్ ప్రకాష్ అనేది ఒక పుస్తకం అన్నమాట. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతినే మనము మూలాశంకర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మహాత్మా అంటే గాంధీజీ మాత్రం ఈ పుస్తకాన్ని రాయలేదు. ఆయన రాసిన పుస్తకం ఏంటి? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అదేవిధంగా చాచాజీ అంటే జవహర్లాల్ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశాడు. నేతాజీ ఎవరు? సుభాష్ చంద్రబోస్. సో ఇతను ఏ పుస్తకం రాశారు మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇతను ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక సంస్థని స్థాపించాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఇతనే ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే బ్రహ్మ సమాజ్. ఈ బ్రహ్మ సమాజ్ అనేది 1828లో మరియు ఆత్మీయ సమాజ్, ఈ రెండింటిని రాజా రామ్మోహన్ రాయ్ ఇతను సతీ సహగమనాన్ని నిర్మూలించి, అదేవిధంగా ఇతనితో పాటు విలియం బెంటిక్ ఆ టైంలో వైస్రాయ్ ఉండేవాడు అనమాట. అప్పుడు ఇతను అతనికి రిక్వెస్ట్ చేసి ఈ సతీ సహగమనాన్ని అబాలిష్ చేశాడు. అదేవిధంగా ఇతని టైంలో మనం చూసినట్లయితే విలియం బెంటిక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో తీసుకొచ్చాడనమాట.
ఆర్య సమాజ్ స్థాపకుడు ఎవర్రా అంటే స్వామి దయానంద సరస్వతి. ఇతను 1875లో ఈ ఆర్య సమాజ్ని స్థాపించాడు. ఇతన్ని మనం మూలాశంకర్ అని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ తెలుసు కదా మనకి, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది కేశవరావు హెడ్గర్ ఇతను ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించాడు. సత్యశోధక్ సమాజ్ మాత్రము జ్యోతిబా పూలే. మీకు ప్రతి ఒక్కటి వీటికి రిలవెన్సీ ఏవైతే ఉన్నా ప్రతిదీ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఏదైనా అడగచ్చు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్లోనే మీకు 10-15 కాకుండా 30-40 క్వశ్చన్లు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అంత ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోండి. చేసేది ఈ 30 క్వశ్చన్స్ అయినా కానీ దీంట్లో మనము 300 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం చేసుకుంటే ఒక 10 పార్ట్స్ చేసామంటే మీరు ఎక్కడి నుంచి అక్కడికో వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటంటే లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనేది చూసినట్లయితే ఇది జార్ఖండ్లో ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ ఏదిరా అంటే బొకారో స్టీల్ ప్లాంట్. మనము వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రాను నేర్చుకోవాలన్నమాట. పూరి అనేది కోనార్క్ టెంపుల్కి ఫేమస్. భిలాయ్ స్టీల్ ప్లాంట్ చూసినావా, ఇది దుర్గ్ అనే ప్రాంతంలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఈ భిలాయ్ స్టీల్ ప్లాంట్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము రూర్కెలా ఉంది చూసారా, ఇది ఒరిస్సాలో మనం చూసినట్లయితే సుందర్ఘర్ అనే ప్రాంతంలో మనం చూడొచ్చు అనమాట రూర్కెలా. అదేవిధంగా ఈ రూర్కెలా అనేది బ్రాహ్మరి నది పైన ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఏదైతే ఉందో దుర్గాపూర్లో ఉందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ్రా అంటే బర్ధమాన్, ఇది ఒక డిస్ట్రిక్ట్ అనమాట, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇప్పుడు దుర్గాపూర్లో హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఉంది. సో ఇక్కడ బ్రాహ్మణి నది పైన ఉండేది రూర్కెలా, అది ఒడిశాలో ఉందని మనం ఈజీగా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా చదివితే ప్రతిదీ మీకు గుర్తుంటాయి. గుర్తు లేకోకుంటే ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో ఈ రివర్స్ కానీ స్టీల్ ప్లాంట్స్ కానీ పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. కావాలంటే మెటీరియల్ తీసుకోండి, మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఆ మెటీరియల్ ఎలా అనేది కాల్ చేయండి. ద ఫస్ట్ ఎయిర్ మార్షల్ ఆఫ్ ఇండియా ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఉమెన్. సో మొట్టమొదటి ఎయిర్ మార్షల్ అని అడిగాడు. ఆడవాళ్ళలో ఎవర్రా ఈ విధంగా ఎయిర్ మార్షల్ కావడం జరిగింది అంటే ఇక్కడ బండోపాధ్యాయ పద్మావతి బండోపాధ్యాయ అనే ఆమె మొట్టమొదటి ఎయిర్ మార్షల్ అని చెప్పుకోవచ్చు. పిటి ఉషా ఉందా, పిలవల్ల కాండే తక్కవరంబిల్ ఉషా అంటారు. ఈమెని మనము పయోలి ఎక్స్ప్రెస్ అంటారనమాట. ఈమె కేరళకు సంబంధించిన అథ్లెట్. అదేవిధంగా శకుంతలాదేవి రీసెంట్గా విద్యాబాలన్ ఒక మూవీ చేసింది, శకుంతలాదేవి అని హ్యూమన్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా ఆమె క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తుంది. ఇక్కడ లోక్ నాయక్ మనం చూసినట్లయితే జయప్రకాష్ నారాయణ్, జేపీ నారాయణ్, అతన్ని మనము లోక్ నాయక్ అంటారనమాట. అదేవిధంగా లోకమాన్య అంటే బాలగంగాధర్ తిలక్ అని చెప్పుకోవచ్చు. లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు తులగనాయలు అనమాట. తులగనాయలు అంటే ఎక్స్ట్రీమిస్ట్. మోడరేట్స్ అంటే మహాత్మా గాంధీ టైపు. పొలిటికల్ గురు మహాత్మా గాంధీ ఎవరు, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళందరూ మోడరేట్స్, మితవాదులు. అతినా కొడుకులు అతివాదులు ఎవరు, లాల్ బాల్ పాల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే టోటల్ టర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. ఇక్కడ ప్రెసిడెంట్ అడిగాడు కాబట్టి 5 సంవత్సరాలు, రాజ్యసభ మెంబర్స్ అయితే 6 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభ మెంబర్స్లో 1/3 ఆఫ్ ద మెంబర్సు వెళ్ళిపోతూ ఉంటారనమాట. 4 ఏళ్ళకి ఏంటి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రెసిడెంట్ కెన్ ఫైట్ ఆర్ స్టాండ్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఎన్నిసార్లు అయినా మనము ప్రెసిడెంట్ పదవిలో నిలబెట్టచ్చంట. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అడిగాడు. ఎవర్రా అంటే మన మొట్టమొదటి పౌరుడే, దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రెసిడెంట్ని మనం రిమూవ్ చేయాలంటే ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోండి. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ప్రెసిడెంట్ ఈ విధంగా ఎమర్జెన్సీస్ మనకి ఇంప్లిమెంట్ చేస్తాడు కదా, ఏ ఆర్టికల్ ప్రకారము ఎమర్జెన్సీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 సెన్సెస్ అంటే ఈ విధంగా టైం ఇంటర్వెల్ అనేది చూసినట్లయితే సెన్సెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు పాపులేషన్ కౌంటింగ్ ఉంది కదా, మనము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా పాపులేషన్ కౌంటింగ్ అనేది చేస్తామన్నమాట. దాన్నే మనము డెమోగ్రఫీ అంటారనమాట. సో ద బిగ్గెస్ట్ డెమోగ్రాఫిక్ నేషన్ ఏదిరా అంటే ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట.
అంత బాగా మనము జనాభా లెక్కల్లో ఫస్ట్ బాగా లీడ్ చేస్తున్నాం అన్నమాట. స్మాలెస్ట్ సిటీ ఏదిరా అంటే ఇప్పుడు నేషన్ వైజ్ చూసినట్లయితే ఏదిరా అంటే స్మాలెస్ట్ నేషను పాపులేషన్ కౌంటింగ్లో తక్కువ అంటే వాటికన్ సిటీ అన్నమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సిటీ, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ హూజ్ రూల్ డిడ్ అబుల్ ఫజల్ కేమ్. సో ఓవరాల్ ఏంటంటే ఈ అబుల్ ఫజల్ అనేవాడు అక్బర్నామా, ఇది బయోగ్రఫీ అన్నమాట. ఎవరిది? అక్బర్ది. అదేవిధంగా ఎయిన్ ఈ అక్బరీ, ఈ పుస్తకాన్ని అబుల్ ఫజల్ రాశాడు. ఎవరి టైంలో? అక్బర్ టైంలో ఉండేవాడు అనమాట, కాంటెంపరీ. నెక్స్ట్ మనం చూసినట్లయితే హుమయూన్ ఎవర్రా అంటే అక్బర్ వాళ్ళ నాన్నగారు. ఆయనే చనిపోతున్నట్లనే ఈ విధంగా స్టెప్స్ మీద నుంచి పడిపోయి చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ చెప్తుందనమాట, ఒరే మీ నాయన ఎట్లా, ఒరే అక్బర్ మీ నాయన ఎట్లా మూర్ఖుడు పడిపోయినాడు, మెట్టుకులు దిగుతానట్లే, సిగ్గుచేటరా. సో ఓవరాల్ తను చనిపోయిన తర్వాత మనము సమాధి టాంబ్ ఆఫ్ హుమయూన్ అనేది ఎక్కడ కట్టాడు? ఢిల్లీలో కట్టాడనమాట. చెల్లెలు వండుకొని నేను మా అన్నగారి గురించి పెద్ద తోపు తురుమని చెప్పి హుమయూన్ నామా అనేది వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉందో బేగం, తన పేరు ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తన చెల్లెల పేరు. సో తన చెల్లెలేమో బయోగ్రఫీ రాస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ అమ్మ కొడుకు కలుసుకొని అక్బరు ఈ టాంబ్ ఆఫ్ హుమయూన్ అనేది కడతారనమాట. ఇక్కడ బాబర్ ఎవర్రా అంటే మొట్టమొదట ఎంపరర్, ముఘల్ ఎంపరర్ ఎవడైతే ముఘల్ ఎంపైర్ని ఫౌండర్ అనమాట. ఇంకా తాన్సేన్ ఫేమస్ సింగర్ అనమాట, వాజ్ ప్రజెంట్ ఇన్ హిస్ కోర్ట్. ద టాంబ్ ఆఫ్ అక్బర్ ఈజ్ అట్ సికందర్. టాంబ్ అంటే సమాధి స్థలం, పెద్ద డోమ్ ఉంటుంది అనమాట. ఆ డోమ్ అనేది ఈ విధంగా రౌండ్గా కట్టి ఉంటుంది కన్స్ట్రక్షన్. ఇది చనిపోయిన సమాధి ఎక్కడుందిరా అంటే సికంద్రాలో ఉంది అని చెప్పుకోవచ్చు, అక్బర్ది. సో షాజహాన్నే ఖుర్రం ఖాన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్బర్ గురించి చాలా ఇంపార్టెంట్, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉండేది కట్టాడనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే గంటైనా ఓకే. నెక్స్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ వాజ్ డివైడెడ్ ఆన్ అంటే ఈ బంగ్లాదేశ్ని ఎప్పుడు డివైడ్ చేశారా అంటే 1971లో. అప్పుడు వివి గిరి ఇంప్లిమెంటెడ్ ద నేషనల్ ఎమర్జెన్సీ డ్యూ టు ఇండో బంగ్లాదేశ్ వార్. ఆ టైంలో ఈయన ప్రెసిడెంట్గా ఉండేవాడు కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీని 1971లో ఈ విధంగా బంగ్లాదేశ్ మరియు ఇండియా డివైడ్ అవుతున్నట్లనే 1971లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అలీగర్ మూమెంట్. ఇక్కడ అలీగర్ మూమెంట్ అడిగాడు కాబట్టి సర్ సయీద్ అహ్మద్ ఖాన్, ఆయన ఈ అలీగర్ మూమెంట్ యొక్క ఫౌండరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అబ్దుల్ కలాం ఆజాద్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. డిసెంబర్ 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ సెటప్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అగా ఖాన్, నవాబ్ సలీముల్లా ఆఫ్ డెక్కన్ అండ్ నవాబ్ మొయిజిన్ ఉల్ ముల్క్ అట్ డెక్కా. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ప్రెసిడెంట్ ఎవరు అంటే నవాబ్ సలీముల్లా, ఆ టైంలో ప్రెసిడెంట్. సో ఈ విధంగా మీరు చూసుకోండి. ఓవరాల్ ఇక్కడ ఫౌండర్ ఆఫ్ అలీగర్ మూమెంట్ ఎవర్రా అంటే సర్ సయీద్ అహ్మద్ ఖాన్. సో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాము, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అడిగాడంటే ఈ అగా ఖాను, నవాబ్ సలీముల్లా ఖాన్ డెక్కన్ మరియు నవాబ్ మోసిన్ ముల్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రెసిడెంట్ ఎవర్రా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కంటే నవాబ్ సలీముల్లా, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసినట్లయితే జ్వాలాముఖి టెంపుల్ కాంగ్రా. ఈ జ్వాలాముఖి టెంపుల్ అనేది కాంగ్రా డిస్టిక్లో ఉంది. మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కాంగ్రా డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఉంది. మసూరి అనేది ఒక హిల్ స్టేషన్ అన్నమాట. ఇది మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్లో దెహ్రాదూన్ నుంచి కొద్ది ముందరికి వెళ్తే 40-50 కిలోమీటర్స్ దూరంలో మసూరి అనేది చూడొచ్చు. అక్కడే ఐఏఎస్ అకాడమీ మనం చూడొచ్చు అనమాట. పింక్ సిటీని జైపూర్ అంటారు. అదేవిధంగా షిమ్లా హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని. జ్వాలాముఖి టెంపుల్ మాత్రం కాంగ్రాలో ఉంది. ఇక్కడ లింగరాజ్ టెంపుల్ ఎక్కడుందిరా అంటే భువనేశ్వర్లో ఉంది. కోనార్క్ వాజ్ కాల్డ్ బై ద యూరోపియన్ సెయిలర్స్ యాజ్ బ్లాక్ పగోడా. బ్లాక్ పగోడా అని పిలిచేవాళ్ళంటే కోనార్క్ టెంపుల్ని. జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంది. ఆనంద్ భవన్ ఎక్కడుందిరా అంటే అలహాబాద్లో ఈ ఆనంద్ భవన్ అనే నిర్మాణం మనం చూడొచ్చు అనమాట. అలహాబాద్ అంటే ప్రయాగరాజ్.
సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కామాఖ్య గుడి ఎక్కడుందిరా అంటే అది అస్సాంలో ఉంది. కామాఖ్య గుడిని దగ్గర అంబుబాచి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎవరు మొఘల్ ఎంపరరు హూ వాజ్ ఇంప్రిజన్డ్ బై హిజ్ ఓన్ సన్, ఏ మొఘల్ ఎంపరర్ని వాళ్ళ కొడుకే వాళ్ళ నాయన్ని జైల్లో వేసినాడు అనమాట. ఎందుకంటే చాలా మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉండే అనమాట. ఎవడంటే తాజ్మహల్ కట్టించి వాళ్ళ వైఫ్ చనిపోతానట్లే ముంతాజ్ బేగం అతని బాధలో మెంటల్గా బిహేవ్ చేశాడు. చాలామంది చేతుల్ని కట్ చేసేసాడు. ఆ లహోరీ డిజైన్ చేశాడనమాట ఆ తాజ్మహల్ని. ఇక్కడ షాజహాన్ని మనం ఖుర్రం ఖాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ప్రకారము 26లో జరిగింది బాబరు మరియు లోడీకి మధ్యలో. సో బాబర్ అండ్ లోడీకి మధ్యలో ఫస్ట్ జరిగింది. సెకండ్ 56లో జరిగింది హీము అండ్ అక్బర్, బాబర్ కొడుకు. థర్డ్ బ్యాటిల్ మాత్రము 1761లో మరాఠా సామ్రాజ్యము మరియు అహ్మద్ షా అబ్దాలీ మధ్యలో ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫోర్స్ని డిస్కవర్ చేసింది ఎవర్రా అంటే న్యూటన్స్ లా మనకు తెలుసు కదా. ఫస్ట్ లా ఏమో లా ఆఫ్ ఇనర్షియా, సెకండ్ లా ఏమో ఫోర్స్ ఫార్ములేట్ చేసింది, థర్డ్ లా ఏమో యాక్షన్ అండ్ రియాక్షన్ అనమాట. దాని తగ్గట్టు మనం చూసినట్లయితే ఈ విధంగా ఫోర్స్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది న్యూటన్ అనేవాడు రెండవ లా ప్రకారము ఫార్ములేట్ చేశాడు. సెల్ థియరీని అరిస్టాటిల్ ఈ విధంగా ఫార్ములేట్ చేయడం జరిగింది. ఇతన్నే మనము ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా మనము ఇన్స్ట్రుమెంట్ ఏది యూజ్ టు వాచ్ ద హెవెన్లీ బాడీస్ అంటే టెలిస్కోప్ని వాడతాడనమాట. ఇది గెలీలియో కనుగొన్నాడు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ హబుల్స్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా, ఇది హెవెన్లీ బాడీస్ అంటే నక్షత్రాలు ఈ విధంగా ప్లానెట్స్ను చూడడానికి హబుల్స్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనం వాడతామన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతిదీ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటా. సిగ్గు లేకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలంటే చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇండో చైనా వార్, ఇది వాజ్ ఫాట్ ఇన్ విచ్ ప్లేస్. మనకు తెలుసు ఇండో చైనా వార్ అనేది బిట్వీన్ ఇండియా అండ్ చైనా మధ్యలో ఇది 1962లో జరిగిందనమాట. అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 352 ప్రకారము 1962లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1971లో మాత్రము ఇండో పాక్ వార్ అనేది జరిగింది. 1975లో ఇందిరాగాంధీ థర్డ్ టైం ఏం చేసిందిరా అంటే మళ్ళీ ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేసింది. సో గుర్తుంచుకోండి, ఇండో చైనా వారు 62లో ఫస్ట్ జరిగింది, దాని తర్వాత 71లో పాక్ వార్ జరిగింది. అప్పుడు ఈ విధంగా ఇక్కడ ఇందిరాగాంధీ ఎవరైతే ఉందో ఆమె మూడోసారి ఈ విధంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసే ఆర్టికల్ ఏదిరా అంటే 352. సో చూడండి ఎన్ని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందో. నెక్స్ట్ ఏది లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్ అనమాట. ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో 21 జూన్ లేదా 20 అని చెప్పుకోవచ్చు, మామూలుగా 21. సో 21 జూన్ ఏదైతే ఉందో ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటారు. అదే రోజే లాంగెస్ట్ డే అంటే పగలు ఎక్కువ ఉంటుంది అనమాట, రాత్రి తక్కువ ఉంటుంది. సో అది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షార్టెస్ట్ డే అంటే అది వింటర్లో వస్తుంది, వింటర్ సొలిస్టిస్ అంటారు అనమాట. అది సమ్మర్ సొలిస్టిస్ అంటారు, దీన్ని వింటర్ సొలిస్టిస్ అంటే షార్టెస్ట్ డే ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. 22 డిసెంబర్ అనమాట. సో ఈ విధంగా కొన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ డేస్. ఈక్వినాక్స్ అంటే ఏ రోజైతే ఈ విధంగా డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ టైంలో ఈ విధంగా వర్నల్ ఈక్వినాక్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. హౌ మెనీ టైమ్ జోన్స్ డస్ ద వరల్డ్ హ్యావ్ అంటే మనకి 24 టైమ్ జోన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. 24 గంటలు ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా టైమ్ జోన్స్ కూడా మనకి 24 ఉన్నాయి. ఇక్కడ మనము 46 ఏంటి అంటే క్రోమోజోమ్స్ అని చెప్పుకోవచ్చు. 22 మనం భాషలో రికగ్నైజ్ అయ్యింది కాన్స్టిట్యూషన్లో. ఇంకా సౌత్ పోల్ని ఫస్ట్ టైం వెళ్ళిండి అతను ఎవర్రా అంటే అమెండ్సన్ అనే అతను 1912లో. చూసినట్లయితే నార్త్ తర్వాత సౌత్ వస్తుంది కదా, ఫస్ట్ నార్త్ పోల్కి వెళ్ళాడు అనమాట. 1909లో రాబర్ట్ పియరీ, RNP అట్లా గుర్తుపెట్టుకోండి. సో రాబర్ట్
పియరీ అనే అతను 1909లో పోతే సౌత్ పోల్ నువ్వేనా పోయేది అని చెప్పి అమండ్సన్ నువ్వే కాదురా నేను కూడా పోతానని చెప్పి సౌత్ పోల్కి 1912లో ఆయన అమండ్సన్ అనే అతను సౌత్ పోల్కి వెళ్ళాడు. ఈ విధంగా సీ రూట్ టు ఇండియా ఎవరు కనుగొన్నారు అంటే వాస్కోడా గామా అనే అతను ఇండియాకి రావడం జరిగింది 1498లో. ఇతను ఫస్ట్ క్యాలికట్ అంటే కోజికోడ్కి వచ్చాడు, కింగ్ జమోరిన్ని కలిశాడనమాట. సోలార్ సిస్టమ్ని చూసినట్లయితే నికోలస్ కోపర్నికస్ అనే అతను ఈ విధంగా సోలార్ సిస్టమ్ని కనుగొన్నాడనమాట 1840లో. సో ఈ విధంగా కొన్ని గుర్తుంచుకోండి. హాఫ్ మాస్ట్ రిప్రజెంట్స్, ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉంటారు. ఇప్పుడు మేము డిఫెన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లాగ్ని హాస్ట్ చేస్తామన్నమాట. పైకి హాస్ట్ చేస్తే, హాస్ట్ అంటే పైగా ఇట్లా వేలాడదీయడం అనమాట. సో అది ఏదన్నా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉంటారు. ఇప్పుడు అబ్దుల్ కలామే చనిపోయాడు అనమాట. అతను అప్పుడు ప్రెసిడెంట్ కదా, అతను చనిపోవడం వల్ల ఈ విధంగా ఫ్లాగ్ని ఏం చేశారంటే హాఫ్ మాస్ట్ చేస్తారు. అంటే మోర్నింగ్ అంటారంటే, మోర్నింగ్ అంటే ఒక దుఃఖము మనము చూపించడం అనమాట. షోక్ మనానా అంటారనమాట. అంటే మనము నివాళులు అర్పించడం అనమాట, మోర్నింగ్ అంటారు. సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఫ్లాగ్ని పైకి కాకోకుండా 3/4 ప్లేస్ అనమాట, అంటే అర్థం కాకోకుండా కొద్దిగా పైన అంటే 3/4 వంతులో ఆ ప్లేస్లో అది హాస్ట్ చేస్తారనమాట. సో అది మనం చెప్పుకోవచ్చు మార్నింగ్. ఇప్పుడు ఒకవేళ మనము పీస్, మనం శాంతి రిప్రజెంట్ చేయాలనుకో వైట్ ఫ్లాగ్ వేస్తాం. బ్లాక్ అంటే ప్రొటెస్ట్ చేయడం అనమాట, బ్లాక్ ఫ్లాగ్. సో ఈ విధంగా వాటి యొక్క సైన్స్ కూడా మీరు చూడొచ్చు, వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సిటీ లక్నో ఏదైతే ఉందో ఏ నది ఒడ్డున ఉందంటారు అనమాట. నవాబోగా షహర్ అంటారు ఉత్తరప్రదేశ్ యొక్క రాజధానిని. ఇది గోమతి నది పైన మనం చూడొచ్చు. ఇంకా నర్మదా తాప్తి అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సు. నర్మదా అనేది ఎస్చురీ అంటే మనకు తెలుసు మట్టి ఈ విధంగా ఫామ్ అవుతుంది అరేబియా మహాసముద్రంలో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నర్మదా అనేది చూసినట్లయితే జబల్పూర్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్, అక్కడ దువాధార్ అనే వాటర్ ఫాల్స్ మనం చూడొచ్చు అనమాట. అక్కడ వెళ్ళి చూసినట్లయితే మనకు కనపడుతుంది, చాలా మంచి వాటర్ ఫాల్ అనమాట. ఇది అమర్కంటక్ నుంచి ఆరిజినేట్ అవుతుంది నర్మదా నది అనేది. మూసీ రివర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో ఉంది. కోల్కతా అదే సిటీ అనేది హూగ్లీ నది అంటే హౌడా బ్రిడ్జ్ కూడా కట్టారు అక్కడ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సౌత్ గంగా ఆఫ్ ద సౌత్ ఏంటంటారంటే గోదావరి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది చైనా యొక్క కరెన్సీ అడిగాడు. అంటే రెన్మిన్బి లేదా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంతకుముందు మనం యాన్ అని పిలిచేవాళ్ళు, ప్రస్తుతానికి ఈ కరెన్సీ రెన్మిన్బిగా మారిపోయింది. ఇండియాకి కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ రూపీ అనేది మనం చూడొచ్చు. ఎన్ అనేది జపాన్కి, రియాల్ అనేది ఇరాన్కి అన్నమాట. సో ఈ విధంగా కొన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థాయిలాండ్కి అయితే థాయ్ బాత్ అన్నమాట. అదే మలేషియాకి అయితే రింగిత్ అని చెప్పుకోవచ్చు. ద రివర్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ కాల్డ్ గంగా ఆఫ్ ద సౌత్. దేన్ని అంటారంటే కావేరీ నదిని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడేంటి గంగా ఆఫ్ ద సౌత్ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. సౌత్ గంగా అంటే దాన్ని గోదావరి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజన్ చేస్తాయన్నమాట. ద లాంగెస్ట్ రివర్ ఏదిరా ఇండియాలోనే అంటే దట్ ఈజ్ నెంబర్ 1 ప్లేస్లో ఏమొస్తుంది, గంగా నది వస్తుంది అనమాట. రెండో ప్లేస్లో ఏమొస్తుంది, దట్ ఈస్ నర్మదా రివర్. థర్డ్ ప్లేస్లో గోదావరి మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది కృష్ణ, యమున అండ్ తుంగభద్ర. వీటి యొక్క నదులు యొక్క ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. మధుర శాంక్చురీ ఎక్కడుందిరా అని అడిగాడు అనమాట. మధురా శాంక్చురీ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ శాంక్చురీస్ ఉన్నాయి, బర్డ్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ప్రతిదీ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము కజిరంగా చూసినట్లయితే అస్సాంలో ఉంది. జిమ్ కార్బెట్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. లయన్స్కి వెళ్ళి ఫేమస్. జిమ్ కార్బెట్ అయితే బెంగాల్ టైగర్స్కి వెళ్ళి ఫేమస్. అదేవిధంగా ప్రతిదీ అనమాట. సిలికాన్ వ్యాలీ ఎక్కడుందిరా అంటే కేరళలో ఉందన్నమాట. సో ప్రతిదీ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కామయాని అనే పుస్తకాన్ని ఎవరు రాశారా అంటే జయశంకర్ ప్రసాద్ అనే అతను రాయడం జరిగింది. అష్టాధ్యాయిని అంటే పాణిని అని చెప్పుకోవచ్చు. లోకమాని అంటే బాలగంగాధర్ తిలక్. లోక్ నాయక్ అంటే జయప్రకాష్ నారాయణ. సో వాళ్ళు రాసినది ఏంది, సెటానిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని సాల్మన్ రష్డీ అనేవాడు రాశాడనమాట. ఆచార్య విష్ణు శర్మ ఏం రాశాడు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. మీరు చాలా వీడియోస్ చూస్తే వింటూ పోతే మీకు హెల్ప్ అవుతాయి. ప్లేలిస్ట్లోనే వెళ్ళి చూడండి.
వేర్ వాజ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ అంటే 1930లో, అది లండన్లో జరిగింది. ఆ టైంలో మనం చూసినట్లయితే అదేవిధంగా రైటర్ ఆఫ్ ఇన్విజిబుల్ మ్యాన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారా అంటే హెచ్జి వెల్స్ అనే అతను రాయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? 1930లో. మరి ఈ విధంగా లండన్లో జరిగింది. రైటర్ ఆఫ్ ఇన్విజిబుల్ మ్యాన్ ఎవరు? హెచ్జి వెల్ అనే అతను. ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడు కామ్యాని అనే పుస్తకాన్ని జయశంకర్ ప్రసాద్ రాశాడు. ఫార్చ్యూన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని చెప్పి ప్రహ్లాదుడు ఈ విధంగా ఫార్చ్యూన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని చెప్పి పుస్తకాన్ని రాయడం జరిగింది. జేకే రౌలింగ్ ఎవరు రా ఈమె అంటే ఈమె హ్యారీ పాటర్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని రాసిందనమాట. ఇంకా చార్లెస్ డికెన్స్, చార్లెస్ ల్యాంబ్ దేనికి ఫేమస్ అంటే ఆ పుస్తకాలు మీరు వెళ్ళి చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎవరిని అంటారు? డాక్టర్ హోమీ జహాంగీర్ బాబాని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. పోఖరణ్లో ఏదైతే స్మైలింగ్ బుద్ధ జరిగిందో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ సంవత్సరంలో స్మైలింగ్ బుద్ధ పోఖరణ్ 1 జరిగింది. నెక్స్ట్ ఏంటంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ ఫాదర్ ఆఫ్ స్పేస్ ఎనర్జీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సివి రామన్ మనకు తెలుసు, ఇతను రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. సో ప్రతిదీ మనం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. డాక్టర్ చటర్జీ దేనికి ఫేమస్ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫాదర్స్ మనం తెలుసుకోవాలి. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు? గోల్డ్. ఫాదర్ ఆఫ్ రౌండ్ రెవల్యూషన్ ఎవరు? ప్రతి ఒక్కదానికి ఉన్నాయన్నమాట, మీరు అన్నిటి గుర్తుంచుకోవాలి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ ఇండియాలో, వరల్డ్లో అయితే నార్మన్ బోర్లాగ్ అనమాట. ప్రతిదీ గుర్తుంచుకోండి. అబ్రివేషన్ అడిగాడు డిడిటి, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇది ఒక మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ డిడిటి అనేది ట్రైక్లోరో ఈథేన్ అనమాట. సో ఓవరాల్ డైక్లోరో డైఫీనైల్ ట్రైక్లోరో ఈథేన్ అని డిడిటి అబ్రివేషన్ అనమాట. ఇది కూడా అడగచ్చు మీకు కంపల్సరీ, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డైక్లోరో మీథేన్ అంటే ఎలా ఉంటుందంటే డైఫ్లోరో ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్, సో యూ బెటర్ గో త్రూ దాట్. ఎక్స్ప్లోజివ్స్ మనం చూసినట్లయితే ఆర్డిఎక్స్ అంటారనమాట. అదేంద్రా అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారనమాట, ఆర్డిఎక్స్. అదేవిధంగా టీఎన్టీ ట్రైనైట్రోటోలిన్, బెంజిన్ అంటే ట్రైనైట్రో బెంజిన్, టీఎన్బి, ఇవన్నీ ఎక్స్ప్లోజివ్స్. ఇన్సెక్టిసైడ్స్ డిఫరెంట్ పెస్టిసైడ్స్ ఉన్నాయి. రొడెంటిసైడ్స్ అంటే ఎలకల్ని చంపేటి ఉన్నాయి, ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పెస్టిసైడ్స్ అనమాట. అవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిడిటి ఏంటంటే ఇన్సెక్టిసైడ్ అని గుర్తుంచుకోండి, అంతే. మిగతావన్నీ ఎక్స్ట్రా నాలెడ్జ్ అంతే. ఖచ్చితంగా డిడిటి అబ్రివేషన్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు పలికే కూడా ఇబ్బందిగా ఉంది. ఇండియన్ స్టాండర్డ్ టైం వాజ్ అడాప్టెడ్ ఇన్, మన టైం ఉంది కదా, ఈ మన టైం అనేది చూసినట్లయితే ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం రా ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అంటే 1906లో మనము అడాప్ట్ చేసుకున్నాం అనమాట. అదే మనం చూసినట్లయితే 1981లో ఈ విధంగా ఫస్ట్ ఎక్స్పెడిషన్ జరిగింది అంటార్క్టికాకి, 1981లో జరిగింది. 47లో ఇండిపెండెన్స్ జరిగింది. 1857లో సిపాయి మ్యూటినీ లేదా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ హైట్, వడోదర డిస్ట్రిక్ట్, గుజరాత్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రము ఇది ఎక్కడుందిరా అని అడుగుతున్నాడు అనమాట. ఇది చందన్ ఎగ్ న్యూయార్క్ యాంగిన్, ఇది కట్టించింది ఎవర్రా అంటే ప్యారిస్ ఒక డిజైనర్ అనమాట, డిజైన్ చేసింది. చందన్ ఎగ్ అతని పేరు, న్యూయార్క్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంట్రా అంటే లొకేషన్ అంటే ఆ రివర్ బ్యాంకు హడ్సన్ రివర్ బ్యాంక్లో మనం చూడొచ్చు అనమాట. ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇండియాలో ఉంది కాబట్టి దానికి సంబంధమే లేదు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా నది ఒడ్డున మనం చూడొచ్చు అనమాట. అబ్రివేషన్ అడిగాడు పిన్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో ఇది ఎన్ని డిజిట్స్ ఉంటుందిరా ఇండియాలో అంటే ఇప్పుడు మాదైతే 515581 6 డిజిట్స్ ఉంటుంది అనమాట. హోలీ బుక్స్ చాలా ఇంపార్టెంట్. హోలీ బుక్స్ వాళ్ళ టెంపుల్స్ ఏంటి, వాళ్ళ యొక్క టెంపుల్స్ని ఏమంటారు, హోలీ బుక్స్ ఏమేమి ఉన్నాయి రిలీజియన్స్కి. సిక్కులకి అయితే గురు గ్రంథ్ సాహెబ్ అంటారనమాట. అది మనం చూసినట్లయితే భగవద్గీత మనదైతే, ఖురాన్ ముస్లిమ్స్ది అయితే జండ్ అవెస్టా ఎవరిది కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాళ్ళు రాసే లిపిని ఏమంటారా అంటే సిక్కులు గురుముఖి అంటారనమాట. సో ఇక్కడ గురు గ్రంథ్ సాహెబ్ వాళ్ళు గురుద్వారాకు టెంపుల్కి వెళ్తారు. సో ఈ విధంగా ప్రతిదీ ఆగమాస్ అనేది జైన్ వాళ్ళనమాట, జండ్ అవెస్టా పార్సీకి సంబంధించి.
సో ఈ విధంగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇనీషియలీ ద రూలర్ వాజ్ ఇన్వెంటెడ్ బై, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రూలర్ని ఎవరు కనుగొన్నారా అంటే ఇనీషియలీ ద రూలర్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో ఇది చైనానా, జపానా, ఇండియానా, యుఎస్ఏనా? యాక్చువల్లీ ఏంటంటే ఈ రూలర్ అనేది ఎవరు కనిపెట్టాడని అడుగుతున్నాను అనమాట. ఆ రూలర్ అనే ఇన్స్ట్రుమెంట్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు అంటే చైనా, జపాన్, ఇండియా అండ్ యుఎస్ఏ. దీని తగ్గట్టు మీరు చూసుకోండి. ఓవరాల్ ఏంటంటే ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఈజ్ లిటిల్ బిట్ ఇన్కంప్లీట్, డోంట్ వరీ, గో త్రూ దిస్. ద రూలర్ వాజ్ ఇన్వెంటెడ్ బై, దిస్ క్వశ్చన్ లిటిల్ బిట్ టిపికల్. నేను ఆన్సర్ కూడా ఇవ్వలేదు, ఐఎమ్ నాట్ ఈవెన్ క్లియర్. రూలర్ అనేది మనం ఏమన్నా చూడండి, ఇట్స్ రాంగ్ క్వశ్చన్, నో వరీ. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, టెలిగ్రామ్లోకి వెళ్ళండి, జాయిన్ కాండి. అక్కడ మీకు పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, 150 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, ప్రతిదీ హెల్ప్ అవుతుంది. మీకు రానివి చూసుకోండి, కావాలనుకుంటే మెటీరియల్ తీసుకోండి. నా నంబరు 7667302252. ఖచ్చితంగా ఈ సెషన్ లైక్ చేయండి. మీరు ఆఫ్లైన్లో చూస్తున్నా కూడా నాకు మొత్తం వీడియోస్ అన్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. దిస్ కెన్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మెటీరియల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మెటీరియల్ మీ చేతిలో పడితే ఖచ్చితంగా మీరు ఒక డెడికేషన్ అనేది ఇస్తారు చదవడానికి, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. సో బెటర్ గో త్రూ దాట్. అండ్ రియలీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ కాల్ మీ, ఫీల్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.